గాయ్స్ ఈరోజైతే మా ఆఫీస్ వాళ్ళు మమ్మల్ని లియోనియా రిసార్ట్కి తీసుకెళ్ళిపోతున్నారనమాట. ఇంకా నాకు జీలమ్మ చిట్ట పిల్ల పాల పిట్ట ఫుల్ ఊపి మీద వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇక్కడ ఇదేంటిది ఏదో స్టాప్, యాక్చువల్లీ బస్ స్టాప్ అనమాట. ఇది బస్ స్టాప్ అంటే మా ఐటీ ఆఫీస్లో ఒక బస్ స్టాప్ అనమాట. మా టీమ్మేట్స్ ఒక్కరు కూడా రాలేదు, చెత్త మొక్కలు. అసలు చెప్పిన టైం కన్నా హాఫ్ అన్ అవర్ ముందు వచ్చేయాలి. ట్రిప్ అంటే ఏంటి ఇంత లేట్ అసలు? మేమేమో అసలు ఫుల్ ఫాస్ట్కి వెళ్ళిపోయి వాళ్ళ కోసం వస్తాడు మా టీమ్మేట్, ఇప్పుడు వస్తాడు అనుకుంటే ఎదురు చూస్తున్నాం అనమాట. అబ్బాయి ఎవ్వరు రాలేదు, మేమే ఫస్ట్ వెళ్ళిపోయాము. అసలు కనీసం టిఫిన్ షాప్ కూడా ఓపెన్ చేయలేదు. ఉదయాన్నే ఊపుకుంటే వెళ్ళిపోయాం మేము. ట్రిప్ అందరు రండి అంటే ఒక 70 మందితో ప్లాన్ చేశారనమాట ట్రిప్. తెలిసిందేగా ట్రిప్ అంటేనే సగం మంది హ్యాండ్ ఇచ్చే వాళ్ళే ఉంటారు అసలు. సో మా సగం మంది హ్యాండ్ ఇచ్చేసిన తర్వాత మిగిలిన 35 మంది వస్తారనమాట ఈరోజు. ఆ వచ్చే 35 మంది కూడా ఎప్పుడు వస్తారో మనకైతే తెలియదు అనమాట. సరదాగా అలా నందనవన ఆనందాన్ని విహరిస్తూ ఉన్నాము వాళ్ళు వచ్చే వరకు మనము. సో ఇలా ఇది మా ఆఫీస్ మెయిన్ రోడ్ అనమాట. యాక్చువల్లీ మా ఆఫీస్కి వెళ్ళాలంటే మేము ఈ రోడ్ మీద నుంచి వెళ్తాము. అక్కడ ఎదురుగా మీకు బిల్డింగ్ కనిపిస్తుంది కదా, సో దానిలో మాకు చెప్పాలంటే మా ఐటీ ఆఫీస్ మొత్తంలో కొంచెం అఫోర్డబుల్ టిఫిన్స్ అవి దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఇందాక మీకు కొన్ని బస్సులు చూసారు కదా మీరు, అది వచ్చేసి ఇదే ఏరియా అనమాట. సో ఈ ఏరియాలో మనకు అన్ని బస్సులు లైన్గా ఆగిపోతాయి అన్నమాట. సో నాకు తెలిసి వీళ్ళు ఏదైనా ట్రావెల్స్ని మాట్లాడుకున్నట్టున్నారు. ఇదిగో వే టు సిట్కో, వే టు సర్వీస్ నౌ, వే టు AT&T. సో యా, ఇట్స్ ఎ టెలికామ్ కంపెనీ. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే లియోనియా రిసార్ట్కి మనం రీచ్ అయిపోయాము. ఫైనల్లీ మన డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోయాము. డెస్టినేషన్కి వెళ్ళే ముందైతే బస్సులో ఊపేసాం మొత్తం టీం అంతా. ఫుల్ సౌండ్లో పెట్టి గిప్పమని పాటలు పెడితే అసలు మొత్తం టీం వాళ్ళు, మా టీం ఏంటి పక్క టీం వాళ్ళని కూడా లాగి పడేసాం. అసలు వైవ్ ఉండాలి భయ్య, ప్రొఫెషనలిజం మెయింటైన్ చేశారనమాట ఆ టీం వాళ్ళు. మేమైతే చిల్లర చేసాము. అసలు వాళ్ళు వండుకుని ఏంటి ఈ టీం వాళ్ళు ఇంత అంటే మేము మా వైపులో ఉన్నాం అనమాట. వన్స్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ ద ఆఫీస్ యూ హ్యావ్ టు ఎంజాయ్ యువర్ పర్సనల్ లైఫ్ అనమాట. సో ఇది ఫైనల్గా మన లియోనియా రిసార్ట్. బాయ్ బాయ్ టు మై బస్, ఏదైతే నన్ను మోసుకొచ్చిందో అది. వాళ్ళకి ఎందుకు చెప్పండి, ఫ్రీగా మమ్మల్ని రిసార్ట్కి పట్టుకొచ్చే పని. వాళ్ళైతే ఏంటంటే టీమ్ బిల్డింగ్ అనే పేరు మీద ఇలాగా ఫండ్స్ తీసుకొస్తారనమాట మా లీడర్షిప్ నుంచి, అలా టీమ్ బిల్డింగ్ చేస్తామని. సో అందుకని మమ్మల్ని ఆ హాల్లోకి తీసుకెళ్లారనమాట టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ కోసం అని చెప్పేసి. మనం కుదురుగా ఎక్కడ కూర్చుంటాం చెప్పండి, అలా బయటికి వచ్చి మంచిగా వీడియోలో రిసార్ట్ ఎలాగుంది, మేము ఎక్కడ ఉన్నాము, మాకేం పెడుతున్నారు, మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఈ అన్ని వ్లాగ్లు అయితే కవర్ చేసేస్తానమాట. డోంట్ మిస్ అవుట్ దిస్ వ్లాగ్. యా, సో ఇదేదో టీవీలో వేసారనమాట పెద్ద. మా కంపెనీనే కాదు, మేము ఒకటే వచ్చామనుకోండి, ఇక్కడ చాలా కంపెనీస్ వచ్చినాయి మా కంపెనీ లాంటి అభాగ్య కంపెనీలు. ఏ కంపెనీకి లంచ్ ఎక్కడ, ఏ కంపెనీకి స్నాక్స్ ఎక్కడ అనేది అయితే ఇక్కడ టీవీలో క్లియర్గా వేస్తున్నారనమాట. అంటే స్టార్టింగ్ టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్కి ఒక రూమ్లో తీసుకెళ్లారని చెప్పా కదా, ఆ టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ ఇప్పుడే అయిపోయాయి మాకు. సో వదిలేశారు, ఇప్పుడు 1 గంట అయిపోయింది, వెళ్ళి లంచ్ చేసి ఎగురుకోండి పోండి అని చెప్పి వదిలేశారనమాట. ఇక్కడ ఏంటంటే మనకి రిసార్ట్ బాగుంది యాక్చువల్లీ. నేను అనుకున్నంత టాప్లో అయితే లేదంటే వీళ్ళు నాకు ఓవర్ హైప్ చేస్తారనమాట. మనము చాలా RRR రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాము. అంత టాప్గా లేకపోయినా ఇట్స్ ఎ గుడ్ ప్లేస్ ఫర్ ఎ ఫ్యామిలీ అనమాట. ఒక పిక్నిక్కి వెళ్ళాలనుకున్నప్పుడు, మంచిగా మన క్లోజ్ పీపుల్తో వెళ్ళాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను ఈ ప్లేస్ అయితే. అంతవరకు అయితే ఫుల్ గేముల మీద గేములు ఆడిచ్చేసిన తర్వాత చేతిలో ఈ టోకెన్ పెట్టారు, ఫుడ్ టోకెన్. సో ఇతనే మాకు గేమ్స్ ఆడిపించిన మహానుభావుడు. ఇప్పుడు మాకు ఇది మనకి ఫుల్ డైన్ ఏరియా అనమాట. మనకి లంచ్కి ఒక కూపన్ ఇచ్చారు కదా, సో పర్ కూపన్ ఓన్లీ ఒక ప్లేటే ఇస్తారంట. ప్లేట్ ఇన్ ద సెన్స్ నిజంగానే ఒక సింగిల్ ప్లేట్, నాట్ ఫుడ్. ఇంకా ఆ ప్లేట్లో అయితే మాకేంటి, మనకి బఫేస్కి వెళ్ళి అలవాటు అయిపోయింది. ప్లేట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్లేట్స్ వాడేస్తాం మనం, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. వాడేమో లేదు మేడం ఇక్కడ ఒకటే ప్లేట్లో తినాలి అని చెప్పేసి అన్నాడు. పాపం ప్లేట్లు కడగడానికి జనాలు తక్కువ ఉన్నట్టున్నాడు ఆయనకి. చేసి మనకి స్విమ్మింగ్ పూల్ ఏరియా అనమాట. సో ఇక్కడ మనం వచ్చి రఫ్ అడిచ్చేస్తాం, కానీ ఫస్ట్ కడుపులో ఫుడ్ పడాలి. పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాము, ఇంకా అందులోనూ బస్సులోనూ ర్యాంప్ చేస్తాం, మొత్తం డ్యాన్స్, ఫుల్ బిభత్సమైన ఆకలి అనమాట. సో ఫస్ట్ లంచ్ చేసేసి వచ్చి తర్వాత మనం ఎంజాయ్ చేసిపోయే పూల్ ఇదే అనమాట. లంచ్కి ఏ హాల్ బుక్ చేసాడో కానీ వాడు పెద్ద మహానుభావుడు. అసలైతే అక్కడ మేము స్టార్టింగ్ ఎక్కడైతే ఈవెంట్ జరిగిందో అక్కడ నుంచి మేము లంచ్కి వెళ్ళడానికి వీ లిటరలీ వాక్డ్ ఫర్ 2 అంటే మనకి లంచ్లో వచ్చేసి మనకి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ పెట్టారు. మనకి మటన్ పెట్టారు, ఫిష్ పెట్టారు,
చికెన్ దమ్ బిర్యానీ పెట్టారు. ఈ మధ్య ఇవన్నీ కామన్ అయిపోతున్నాయి. ప్రతిదీ నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఏ టాప్ దానికన్నా వెళ్ళు, ఈ 3 అనేది చాలా కామన్ అయిపోతుంది అనమాట. సో అట్లీస్ట్ ద చికెన్ దమ్ బిర్యానీ వాజ్ సో గుడ్. ఒక్కటన్నా మనకి కరెక్ట్గా ఉంటే చాలన్నమాట. అనే కదా నాకు అసలు ఆగ్రా స్వీట్స్ అన్నా చాట్స్ అన్నా ఆగదు ప్రాణం. అసలు నాకు బిర్యానీ ఎంత ఇష్టమో నాకు చాట్స్ అంటే కూడా అంతే ఇష్టం అనమాట. నాకు చిన్నప్పటి నుంచి ఎందుకో నాకు అదొక ఎమోషన్. పానీపూరి ఈజ్ అన్ ఎమోషన్. నాకు పానీపూరి ఒక్కటే కాదనమాట, చాట్ బండోడి దగ్గర దొరికే ప్రతిదీ ఎమోషనే. ఈడు పెట్టిన అయితే ట్రై చేసేద్దాము. పావు బజ్జీ అంట, టేస్ట్ చూసేద్దాం. ఆగండి, నేను తిన్నాక రివ్యూ చెప్తాను మీకు. టేస్ట్ ఓకేగా చేశాడు, అంత గొప్పగా చేయలేకపోయాడు. ఇంకా కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసి ఉండొచ్చు బిడ్డ, దట్స్ ఫైన్. ఇంకా మనము ఈ స్టార్టర్, చికెన్ స్టార్టర్, ఇది కూడా టేస్ట్ చాలా బాగుందన్నమాట. సరే ఇంక ఈ చికెన్ స్టార్టర్తో కానిచ్చేద్దామని చెప్పేసి చక్కగా తినేస్తున్నాను దాన్ని. బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ పెరుగన్నం తిన్నాను, కానీ ఎందుకో వీడి దగ్గర పెరుగన్నం చాలా చూడడానికి బాగా టెంప్ట్ చేసింది అనమాట నన్ను. అందుకని చెప్పేసి పెట్టుకున్నాను. దీనిలో మాత్రం టేస్ట్ అయితే చాలా నిజంగా చూడినప్పుడు నాకు ఎంతైతే బాగా అనిపించిందో తిన్నప్పుడు కూడా అంతే బాగా అనిపించింది. లాస్ట్లో మన క్లోజింగ్ సెరమనీ కింద ఓ పానీపూరితో క్లోజ్ చేసేసి ఆల్మోస్ట్ ప్లేట్ పడేసేటప్పుడు అప్పుడే ఫ్రెష్గా నాన్స్ వచ్చాయన్నమాట. ఇంకా డబ్బులు పెట్టి అది మిస్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా అందుకనేసి మళ్ళీ వెళ్ళి ఒక నాన్, పన్నీర్ కర్రీ, వెజ్లో కూడా పెట్టించుకొని వచ్చేసాను అనమాట, బాల్స్ అవి ఇవి. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం పన్నీర్ కర్రీ టేస్ట్ చాలా బాగుంది. వెజ్ బాల్స్ అంత అయితే నాకు టేస్టీగా అనిపించలేదు. మరి నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత బాగా అలవాటైన ఒక మంచి హ్యాబిట్ ఏంటంటే ప్రతి ఐటెంలోకి నేను ఉల్లిపాయలు, నిమ్మకాయ ఈ 2 కలుపుకొని తినడం అయితే చాలా బిభత్సంగా అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా హైదరాబాదీ దమ్ బిర్యానీ అసలు ప్రాణం. ఇంకా అసలు నేను దగ్గర హైదరాబాద్ వచ్చిన తర్వాతే వితిన్ 1 year ఐ హ్యావ్ గెయిన్ 11 kgs అనమాట. తర్వాత చాలా చేసి తగ్గించుకున్నానులేండి, అది వేరే విషయం అనుకోండి. బట్ ఈ ఉల్లిపాయలు అనేది ప్రతి ఫుడ్లోకి నాకైతే ఒక మ్యాండేటరీ థింగ్ లాగా అయిపోయింది అనమాట. సో ఇంకా బయటకు వచ్చేసి నేను అలా తినేటప్పుడు చూస్తుంటే ఇక్కడ వచ్చేసి బ్రెడ్ స్టేషన్స్ అని చెప్పేసి ఇలా పెట్టారు. సరే మీకు ఒకసారి చూపిద్దాము మనకి ఏమేమి ఐటమ్స్ పెట్టారు అని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి పానీపూరి, కానీ ఎందుకో తెలియదు కానీ మనకి బయట తినే పానీపూరి టేస్ట్ ఎన్ని బఫేస్లో పెట్టినా కానీ ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ ఎందుకో అంత అనిపించదు అనమాట నాకు. సో మీకోసం అని చెప్పేసి మనకి లియోనియో రిసార్ట్లో ఏమేమి ఐటమ్స్ అయితే ఉంటాయని చెప్పేసి ఇందులో బ్రీఫ్గా ఒక సైడ్ నుంచి మెల్లగా కవర్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి సలాడ్స్ ఉన్నాయి, ఇక్కడ పెప్పర్, అక్కడ సాల్ట్. ఇది ఎలా ఉందంటే అది విచ్ సినిమా, దట్ ఈస్ నువ్వు వస్తానంటే నేను వద్దంటానాలో ఇది ఇది విన్ని అని పరిచయం చేస్తారు కదా, సో సేమ్ అలాగే పరిచయం చేస్తున్నాను. సో ఇవన్నీ మీకు తెలిసిన ఐటమ్సే, కొత్తగా అంత యూనిక్గా అయితే లేవు, కానీ ఉన్న ఐటమ్స్లోనే కొంచెం ఎక్కువ వెరైటీస్ అయితే పెట్టారు. నాకు కంపారిటివ్లీ నాన్ వెజ్ చికెన్ దమ్ బిర్యానీ ఈజ్ ఓకేష్ అనిపించింది. కొంచెం అన్నిటితోకి కంపేర్ చేస్తే అది బాగుందబ్బా. తెలిసిందే కదా మనకి రైస్లోకి, బిర్యానీలోకి మిర్చిక సాలన్ అనేది ఇప్పుడు చాలా కామన్ ఐటమ్ అయిపోయిందనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి అన్నము, ఇది వచ్చి మనకి వెజ్ దమ్ బిర్యానీ, అవతల వచ్చేసి మనకి సాఫ్ట్ నూడిల్స్. యు నో వాట్, నాకు నూడిల్స్ అంటేనే నచ్చదు అసలు. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఐ విల్ ట్రై టు అవాయిడ్ నూడిల్స్ మోస్ట్లీ. ఐ డోంట్ లైక్ దెమ్ అనమాట. సో ఇక్కడ నూడిల్స్లోకి చాలామంది సాస్ వేసుకొని తింటుంటారు. సో వాళ్ళ కోసమని అయితే అక్కడ సాస్ పెట్టేశారు. అండ్ ఇదేంటి హైదరాబాద్ బైగన్ ఐ థింక్ బైగన్ వంకాయ అనుకుంటా. సో ఐఎమ్ నాట్ సో గుడ్ అట్ హిందీ, సో ఇగ్నోర్ దట్ పార్ట్. సో ఇక్కడ వచ్చేసి మనకి చోలకాయ ఉందన్నమాట. మేము దీన్ని మా ఊర్లో చోలకాయ అంటాము, బట్ చాలామంది ఇక్కడ గోరుచుక్కుడుకాయ అంటారనమాట వీటిని. తర్వాత వచ్చేసి ఇంకా వెజిటేరియన్ అంటేనే మనకి మ్యాండేటరీ గుర్తొచ్చే ఐటమ్ పన్నీరు. ఇంక ఎక్కడ పోయినా అసలు చెప్పడం మర్చిపోయాను, కానీ ఈ మధ్య ఎక్కువ చికెన్ కన్నా పన్నీరే ఎక్కువ కల్తీ చేసేస్తున్నారంట పాపం. వెజిటేరియన్స్ అంతా మరి జాగ్రత్త చూసుకోండి మరి. సో ఇక్కడ వచ్చేసి మనకి నాన్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ నుంచి నేను సెకండ్ టైం తీసుకొచ్చిన నాన్ అయితే ఇక్కడ నుంచే తీసుకొచ్చేసాను నేను. మనకి మన టేస్ట్కి తగ్గట్టు మనకి వెజ్ మంచూరియన్ ఆన్ ఫ్లై చేసిస్తున్నారనమాట. సో ఫైనల్లీ డెజర్ట్ సెక్షన్ మనకి మొత్తం ఫుడ్ అయిపోయిన తర్వాత నోటికి కాస్త టేస్ట్ కోసం అని చెప్పేసి కమ్మగా తిందామని చెప్పేసి ఇంత ఒక బ్రౌనీ అండ్ ఐస్ క్రీమ్ అయితే వేసుకొని నేను వచ్చేసాను. పక్కన అయితే నాకు జిలేబీ అంటే ఎందుకో తెలియదు, కానీ ఎక్కువ తినను, కానీ దాన్ని ఎప్పుడు చూసినా నా ప్లేట్లో పెట్టేసుకుంటాను అనమాట. అది తింటానా లేదా సెకండరీ, కానీ నా ప్లేట్లో అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను నేను దాన్ని.
సో ఇప్పుడు మనం ఒక డెజర్ట్ టూర్ వేసేద్దాం. సో ఇప్పుడు నేను ఇంతవరకు ఎలాగైతే వెజ్ ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్ ఎలాగైతే ఒక టూర్ చూపించానో ఇవి డెజర్ట్స్ టూర్ అనమాట. ఫస్ట్ వచ్చేసి బుడ్డి క్యూట్గా ఉంది కేక్. అబ్బా నోరు ఊరిపోతుంది దీనికైతే మాత్రం. నాకు దీన్ని ఫాస్ట్గా టేస్ట్ చేసేయాలి తొందరగా. ఇక్కడ మనకి ఇందాక మీరు చూసారు కదా వీడియోలో. సో ఐస్ క్రీమ్ బ్రో, కొంచెం జరుగు బ్రో ప్లీజ్ బ్రో, ఐఎమ్ వెయిటింగ్ హియర్ బ్రో. నాకు ఇది ఎందుకో నచ్చదు ఈ స్వీట్ వాట్ ఎవర్. ఇక్కడ చూపిస్తున్నాను కదా బ్రెడ్ని బాగా ఏమంటారు, బాగా షుగర్ సిరప్లో వేసి నానబెడతారు. ఐ డోంట్ లైక్ దిస్ ఐటమ్. దీని పేరు వచ్చేసి మాల్పూరి అనమాట. సో యూజువల్లీ మా విలేజ్లో వెన్ ఐ వాజ్ ఎ కిడ్, నేను మా ఊర్లో ఉండేటప్పుడు మాల్పూరి వాజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఐటమ్ అనమాట. మా ఊరు మొత్తం ఇలాగా అసలు మాల్పూరి తిన్నావా అంటే ఇంకా అసలు అదంత కామన్. హైదరాబాద్ దమ్ బిర్యానీ తిన్నావా అంటే నువ్వు మాల్పూరి తిన్నావా అన్నంత బాగా చూసేవాళ్ళు అనమాట. సో అది మా చిన్నప్పుడు, బట్ ఐ డోంట్ లైక్ ఇట్. సో ఇది వచ్చి మన బ్రౌనీ చాక్లెట్ ఎత్తేసేస్తున్నాను ఇంకా ఎంత వస్తే అంత. అరే పడే నువ్వు నా పరువు తీకు. పడిపోయిందిలేండి. పక్కన పాయసం కనిపించింది. ఈ మధ్య ఎందుకు నాకు పాయసం ఎక్కువ తినాలనిపించట్లేదు. మా ఇంట్లో మా మమ్మీ చేస్తే తప్ప నేను పాయసం ఎక్కువ తినబుద్ధి కాదనమాట నాకు. ఫైనల్లీ మన జిలేబీ మన ప్లేట్లో పడిపోవాలి. అది తింటానా లేదా సెకండరీ. నాకు జిలేబీ కళ్ళ ముందు కనిపించాలన్నమాట. మన ప్లేట్ని నిండుగా పట్టుకుని మనం అలా మన టేబుల్ దగ్గరికి చకచకగా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. మన టేబుల్ దగ్గరికి వెళ్ళే ముందు ఒక స్పూన్ తీసుకుందాము. 2 తీసుకుందాము, వద్దులే ఒకటి చాలు. సో ఈ స్పూన్ తీసుకొని మా ఫ్రెండ్స్ అందరు కూర్చున్న ప్లేస్ దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను. లియోనియా రెసార్ట్లో ఇప్పటి వరకు ఫుడ్ సెక్షన్ చూశారు కదా. ఇప్పుడు లియోనియా రెసార్ట్లో ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి చాలా 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 ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, చాలా అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది. అసలు ఇది బయట నుంచి అనమాట. ఇది అంతా బయట లొకేషన్. మీకు ఇక్కడ లైక్ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, డ్రింక్స్ ఉన్నాయి ఇఫ్ యూ వాంట్. బట్ మోస్ట్లీ మనము అవన్నీ వాటి జోలికి లేదు కాబట్టి మనం స్ట్రైట్గా ఇండోర్ గేమ్స్కి వెళ్ళిపోతున్నాం అనమాట. అసలు నార్మల్గానే కూరగాయలు తినము, ఇంకా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు అది కూడా అన్ని వేలు కట్టినప్పుడు ఇంకా సలాడ్లు గట్రా మనకెందుకు పడతాయి చెప్పండి. వీటన్నిటి జోలికి ఒక్కసారి చూపుకి తప్ప నేను అసలు రాలేదు. మళ్ళీ మీకోసం ఒకసారి వీడియో కవర్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం మీకు నాన్ వెజ్ ఐటమ్స్ ఐ థింక్ వీడియో మిడిల్లో మిస్ అయింది. సో ఇక్కడ నేను నాన్ వెజ్ ఐటమ్స్ కూడా కలిపి పెడుతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి సూప్, చికెన్ టిక్కా విత్ బోన్స్ అనమాట. ఇది బోన్ లెస్ కూడా ఒక చోట ఉన్నింది, అది డిఫరెంట్గా ఉంది. సో ఇది వచ్చేసి మనకి విత్ బోన్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి నార్మల్ మింట్ చట్నీ, ఇంకా తండూరి సలాడ్లోకి మనకి మేజర్గా వేస్తూ ఉంటారు కదా ఈ సలాడ్స్ కొంచెం టేస్ట్ కోసం అని చెప్పేసి. ఇది వచ్చేసి మనకి చికెన్ కర్రీ అనమాట ఇక్కడ ఉండేది. నేను చాలా నిదానంగా వెళ్ళిపోతున్నాను, ఫీల్ అవ్వకండి. ముందర లైన్ కూడా అలాగే ఉంది, ఫాస్ట్గా వెళ్తూ గుద్దుకుంటాను. ఇది నేను చెప్పిన దమ్ బిర్యానీ. ఇంతకుముందు మీరు వెజ్కి దమ్ బిర్యానీ చూసారు, ఇక్కడ మనకి వచ్చే చికెన్ దమ్ బిర్యానీ. మనం ఓవర్టేక్ చేసేద్దాం ఈ మనిషిని. ఇక్కడ నన్ను అయితే వింతగా చూస్తున్నాను. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ అక్కడ పెట్టుకొని చాలా ఆడ్గా వీడియోలు తీస్తున్నాను అనమాట. అక్కడ నేను కడుపు నిండా తినేసిన తర్వాత బయటకు అలా వాకింగ్కి వచ్చామన్నమాట. లోపల చాలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఒక కైండ్ ఆఫ్ పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ అయితే ఉందన్నమాట అక్కడ. యాక్చువల్లీ మీరు పడుకొని మీకు మనము టామ్ అండ్ జెర్రీలో టామ్ పడుకొని ఊగుతూ ఉంటాడు కదా, సో అలాంటి స్వింగ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. నేను ఇక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. అక్కడ ఆ ఏరియాలో వచ్చేసి చూస్తున్నారు కదా, ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ కొంతమంది కూర్చొని ఊగుతున్నారు. అక్కడ చూసారా, ఇక్కడ రైట్ సైడ్ ఒక అబ్బాయి, హీఈస్ ఆల్మోస్ట్ లైక్ స్లీపింగ్ దేర్. అసలు మమ్మల్ని అయితే ఫుడ్ కోసం అని చెప్పేసి ఒక్క మూల నుంచి రెసార్ట్ నుంచి ఈ మూలకు తీసుకొచ్చేసారనమాట మమ్మల్ని. సో ఇదంతా వచ్చేసి మనకి లియోనియా రెసార్ట్. కంగారు పడకండి, అది నేను కాదు, ఎందుకంటే నేనైతే నా మొక్కని అస్సలు చూపించను. వాళ్ళు జస్ట్ మా ఫ్రెండ్స్. ఇంత నడిచామండి, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే చూడండి మీకు అసలు మనుషులు ఉన్న వాళ్ళు, మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంతలా నడిపిస్తారా అసలు మనుషుల్ని. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి మొత్తం మేము స్విమ్మింగ్ పూల్లో ఎగరలాడడం అయితే పిచ్చగా ఎగరలాడాము. అయితే మా కంపెనీ వాళ్ళు AT&T వాళ్ళు ఇటు నుంచి మేము ఒక హ్యూమన్ చైన్ ఫామ్ చేసి ట్రైన్ లాగా, అవతల నుంచి JP Morgan కంపెనీ వాళ్ళు ఒక హ్యూమన్ చైన్ ఫామ్ చేసి ఒక కాంపిటీషన్ లాగా ఇద్దరు ఇలాగా పరిగెత్తు అంటూ వాటర్లో ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. సో మొత్తం
మొత్తము స్విమ్మింగ్ పూల్లో చేయాల్సిన కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత బాగా ఎంజాయ్ చేసేసిన తర్వాత మాకైతే మా బస్సు రావాలన్నమాట. బస్సు వచ్చే ముందు మాకు స్నాక్స్ కింద టీ, ఉస్మానియా బిస్కెట్స్ అండ్ సమ్ ఏవో ఉన్నాయని చెప్పారు. సో ఏమున్నాయో స్నాక్స్ నాకు కూడా తెలీదు. లెట్స్ సీ. చలో 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 చలో. మనకి టీ ఇచ్చారు, టీతో పాటు ఉస్మానియా బిస్కెట్స్ ఇచ్చారు, 50-50 బిస్కెట్స్ కూడా ఇచ్చారు. నాకైతే పర్సనల్గా నాకు 50-50 బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే నాకు చిన్నప్పటి నుంచి గుడ్ డే బిస్కెట్ తర్వాత అంతగా ఇష్టమైన బిస్కెట్లు వచ్చేసి మనకి 50-50 అనమాట. సో షుగర్ ప్యాకెట్ ఇచ్చారు. లెట్స్ సే స్టిర్ 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 స్టిర్. నౌ మనకి ఫ్లేవర్ఫుల్ మన టీ అయితే రెడీ అయిపోద్ది ఇంకొక నిమిషంలో. తర్వాత మనం డిప్ చేసుకొని తినేసి, అవును ఇంకొక స్నాక్స్ కూడా అక్కడ నాకు కనిపించింది. ఐ విల్ సీ వాట్ ఇట్ ఈస్ బిఫోర్ గోయింగ్. ఇక్కడ మనకు ఒక వెజ్ పఫ్ అయితే పెట్టారు. చిన్న వెజ్ పఫ్, చాలా చిన్నది బుడ్డ వెజ్ పఫ్ అనమాట. చాలా క్యూట్గా ఉంది. 2 పెట్టుకున్నాను. నార్మల్గా అయితే మనకు వెజ్ పఫ్ పెద్దగా ఉంటుంది అనమాట. సో టమాటో సాస్ టిక్యూ టిష్క్యూ. అసలు మాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి, బస్సు వచ్చేసింది మీరు బయలుదేరండి, బస్సు వచ్చేసింది మీరు బయలుదేరండి అని చెప్పేసి. ఇంకా వెంటనే అది ఫాస్ట్గా తినేసి మీకు ఒక వ్యూ చూపిస్తాను. ఇది మేము మొత్తం ఎంజాయ్ చేసిన స్విమ్మింగ్ పూల్. అక్కడైతే మీకు స్లైడ్స్ కూడా ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలకి ఆ స్లైడ్స్ చాలా ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్లీ నేను చిన్నపిల్లనే కాబట్టి నేను విపరీతంగా జారేసాను అనమాట. అస్సలు స్విమ్మింగ్ పూల్ కన్నా నేను జారే బండి మీదే ఎక్కువ ఉన్నాను. నాకు అంత ఇష్టం అనమాట జారే బండ్లు అంటే. ఇంకా రిటర్న్, ఇట్స్ టైమ్ టు గో. ఇప్పుడు నేను రిటర్న్ వెళ్ళిపోతున్నాను. ఇంకా దారిలో వచ్చే ఈ చిన్న చిన్న వ్యూస్, లియోనియా రిసార్ట్ లోపల నుంచి ఎలా ఉందనేది కూడా ఇక్కడ కవర్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం వింటేజ్ ట్రైన్స్ పెట్టారు, ఇలా మనం నడుచుకుంటూ వెళ్ళిపోదాము. నాకు అప్పుడప్పుడు ఎక్కడైనా నాకు తెలియని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నాకు మ్యాన్ వర్సెస్ వైల్డ్ మన బేర్ గ్రిల్స్ గుర్తొస్తాడు అనమాట. ఎలా సర్వైవ్ అవ్వాలి అనే కొన్ని వైల్డ్ థాట్స్ వస్తుంటాయి నాకు మైండ్లో. ఇక్కడ చాలా మిడిల్లో అయితే లాన్ ఏరియా చాలా నీట్గా మెయింటైన్ చేశారు యాక్చువల్లీ చెప్పాలంటే. ఇది మేము వెహికల్ పెట్టారనమాట, మాకు తెలీదు. ఇదిగో ఇప్పుడు తెలిసింది మాకు. ఇది ముందే తెలుసుంటే మేమైతే విపరీతంగా ఇంత నడవకుండా దీనిలోనే తిరిగేవాళ్ళం. సో ఇదండి మన టోటల్ లియోనియా రిసార్ట్ వ్లాగ్ అనేది. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి.